ఎంత కోరినా కానీ మా వాళ్ళు అటువంటి కక్ష రాజకీయాలు అనేది చేయలేదు అని చెప్పి మాత్రం నేను తెలుపుతున్నాను. ఏమి చెయ్యక ముందే, అసలు రెడ్ బుక్ ఓపెన్ చేయక ముందే ప్రతిరోజు ఆ కొడాలి నాని అనే మనిషి భయంతో సరిగ్గా అన్నం తినేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. ఎప్పుడు యాడ్ నుంచి ఎవరు వస్తారో అని చెప్పి తెలియకుండా ఒక ఆందోళనతో గోడలు దుంకెళ్ళిపోవటాలు, ఏడపోయి దాంకోవటాలు, ఆ ఉన్న పాపం జుట్టంతా పోయింది, ఆ పాన్ మసాలా అంతా పోయింది. ఎట్టయిపోయినాడు. దీపక్ రెడ్డి గారు మన ప్రాపర్ గుడివాడా ఏంటి అంత క్లియర్ గా చెప్తున్నారు? గోడలు దాటేవారు లోపల ఉన్నారు ఇవన్నీ అని. పాపము అది కాదు, ఎందుకు మాట ఇని అట్లా మాట్లాడాలా, ఎందుకు ఈ విధంగా తాకకు ముందే అంత ఆందోళన పడాలా అని చెప్పి ఒకసారి ఆ వైసీపీలో ఉండే నాయకులు ఇది చూసి పశ్చాత్తాపడుతూ ఉంటారు చాలా మంది. వీళ్ళు తప్పు చేసిన వాళ్ళకి చూడండి ఏ విధంగా జరిగిందని. కానీ వర్మ గారు నేను చెప్పేది ఒకటే, మా వాళ్ళు ఎంత కోరినారంటే ఇమ్మీడియట్ యాక్షన్ ఉండాలా, కొడాలి నాని ఒక ఎగ్జాంపుల్ రకంగా చూపియాలా, మన బెంచ్ సర్కిల్ దగ్గర ఆ అంకుశం సినిమా రామరెడ్డిని కొట్టినట్టు కొట్టుకుంటూ పోవాలా అని చెప్పి మా వాళ్ళు ఎంత కోరినా గానీ ప్రభుత్వము అట్లాంటి కక్ష రాజకీయాలు చేయలేదు. సో దయచేసి అందరూ గమనించాల్సింది ఏంది అని అంటే, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం, కానీ ఈ కక్ష రాజకీయాల కోసం కాదు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఆ రెడ్ బుక్ ఓపెన్ కాకముందే కొడాలి నాని పరిస్థితి ఒకసారి దయచేసి అందరు గమనించాలా అని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను. సరే, మరొక నిమిషం, వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నారు మీకు నిజంగా తెలుసా? ఏంటి ప్రచారాలు? గోవాలో ఉన్నారంటారు, షిప్ లో ఉన్నారంటారు, నిజమా ఇది? నిన్నటి నుంచి మీరు చూసే ఉంటారు, కొన్ని వందల వీడియోలు వచ్చినాయి అవి. ఆయన పరిస్థితి కూడా ఇట్లే కొడాలి నాని రకంగా దారిలో గేట్ దగ్గర ఎవరైనా హారన్ కొడితే పోలీసు వాళ్ళు వస్తున్నారని చెప్పేమో, రాత్రుల్లో అన్ని డోర్లు వేసేసుకొని మళ్ళీ ఎవరన్నా వస్తారేమో నిద్రపట్టక. ఎందుకండి ఇటువంటి పనులన్నీ? ఎందుకు నోరున్నప్పుడు ఎందుకట్ట మాట్లాడాలా? ఎందుకు ఈ రోజు ఇట్లా కావాలా? ఇది ఒక ఎగ్జాంపుల్, రాజకీయాల్లో ఉండే వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్. నేను ఈ రోజు వర్మ గారు మీ షోలో ఒక నిజం చెప్పాలనుకున్నాను. వంశీ వైఎస్ఆర్ పార్టీకి పోక ముందు ఒక రోజు ముందు, అప్పుడు మా పార్టీ ఆఫీస్ గుంటూరులో ఉండింది, ఆడికి వచ్చినాడు. వస్తే మేమేదో మీటింగ్ లో ఉండేమో, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రమ్మని చెప్పండి అని చెప్పి లోపలికి పిలిచి గౌరవంగా కుర్చీ వేసి కూర్చోబెట్టాడు. ఇట్లా మమ్మల్ని రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు, అందుకనే తట్టుకోలేకుండా నేను అట్టుకోవాలని అనుకునే విధంగా మాట్లాడాడు. ఏముంది, మేమందరం సపోర్ట్ చేస్తామని చెప్పి అంత గౌరవం ఇచ్చిన మనిషి కూడా కన్న తల్లి లాంటి పార్టీని మోసం చేసి కేవలము స్వలాభం కోసం అటు పోయి వాళ్ళు మాట్లాడమన్న మాటలన్నీ మాట్లాడి ఈ రోజు ఇవన్నీ అనుభవిస్తున్నాడు అని అంటే ఆయన స్వార్థానికి చేసుకున్నదే. సో ఒకటి నేను ఈ రోజు మళ్ళా నేను చెప్పాలనుకుంటున్నాను, కక్ష రాజకీయం అనేది చెయ్యటం లేదు. మొన్న ఒంటిమిట్ట ఎలక్షన్స్ లో నేను పార్టీ తరఫున 5-6 రోజులు అక్కడ ఉంటే మా నాయకులందరూ మమ్మల్ని నిలదీసినారు. ఏందన్నా ఈ ఎలక్షన్, గతంలో వైసీపీ ఉన్నప్పుడు కనీసం ఎలక్షన్ కూడా చేయనీయలేదు కదా మనల్ని, మనం ఎందుకు ఈ రోజు నీతిగా ఇట్లా ఎలక్షన్ చేయాలా అని చెప్పి చేశారు. సో గతంలో వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, దయచేసి ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలా. ఈ రోజే ఒక రిపోర్ట్ కూడా వచ్చిందండి, ఫోర్బ్స్ వాళ్ళు ప్రచురించిన రిపోర్ట్. దీంతో మీరు చూస్తే గర్వపడాల. దాదాపు 25.3% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్